వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ ఉదయకాల సమయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నట్లుగానే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వదిలేశాడని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. దేవుడు గుర్తు చేస్తున్నాడు, నేను నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. ఇది దేవుడు విశ్వాసుల భయాన్ని అధిగమించడానికి ఇచ్చే భరోసా. అంతేకాదు, ఇది ఒక గొప్ప ఓదార్పు వాగ్దానం. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండి తన బలాన్ని, తన సహాయాన్ని నీకు అంతవరకు చూపిస్తాడు. వ్యక్తిగతంగా నీతో ఆయన ఎంతో సహవాసం కలిగి ఉండాలని, స్నేహాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా దేవుడి విషయంలో ఎంతో ఇబ్బంది పడుతూ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను త్రోసేశాడు, నన్ను శిక్షిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు సహాయం చేయాలని ఎప్పుడూ చూస్తానే ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచాలని ఆయన ప్రతిరోజు కూడా నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి బబులోనులో అలాంటి భయంకరమైన చెరలో ఉంటున్న, ప్రవాసంలో ఉంటున్న ఇశ్రాయేలీయులకు వారి బాధ తాత్కాలికమైనదని, వారు మరలా రక్షింపబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఇక్కడ దేవుని యొక్క భరోసా, దేవుని యొక్క బలము మనకు కనబడుతుంది. ఇది నీకు కూడా వర్తిస్తుంది. ఏదే కాల సమయంలో ఈ వచనంలోనే 7 గొప్ప విషయాలు కనపడుతున్నాయి. మొట్టమొదటి ఆయన అంటున్నాడు, నీవు దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అంటున్నాడు. నిజంగా దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. మనుషులు నిన్ను పక్కన పెట్టేయచ్చు, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, మనుషులు నిన్ను పూర్తిగా వారి యొక్క లిస్టులో నుంచి తొలగించవచ్చు. కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఇప్పటికీ ఉన్నావు. ఇది మొట్టమొదటిది. రెండవది అంటున్నాడు, నీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నీతో ఏం చెప్తాడో అదే చేస్తాడు, ఏం చెప్తాడో అదే జరిగిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు ఆయన మానవుడు కాదు మర్చిపోవటానికి, తప్పనిసరిగా నీతో నెరవేరుస్తాడు. మూడవది, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా నీ కోసం ఆయన ఎక్కడికైనా వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒక్కడమైనప్పటికీ నీకు తోడుగా ఉంటాడు. 100 మంది ఉంటేనే నేను తోడుగా ఉంటాను అని అనే దేవుడు కాదు. నీ ఒంటరితనంలో ఆయన తోడు ఉంది. నీ బాధలో, నీ ఇబ్బందులో ఆయన తోడు ఉన్న సంగతి మర్చిపోవద్దు. 4వది అంటున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. ఈ మాట ఎంతో గొప్ప మాట. నిజమే, ఆయన నా దేవుడు అని మనం చెప్పుకునే కంటే నేనే నీ దేవుడినని దేవుడే ఎక్కువ సార్లు మనతో చెప్తున్నాడు. ఈ మాట ఆయన దైవత్వం యొక్క ఆ గొప్ప శక్తిని, ఆ గొప్ప ఆనందాన్ని, నిరీక్షణను మనకు చూపిస్తుంది. 5వదిగా చూస్తే, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. ఇది చాలా గొప్ప మాట. నిన్ను బలపరుస్తాడు.
ఏ పరిస్థితి నిన్ను బలహీనపరిచినప్పటికీ నిన్ను బలపరుస్తాడు. నువ్వు పరిస్థితులను బట్టి బలహీన పడిపోయావా? సమస్యలను బట్టి బలహీన పడిపోయావా? శోధనలు నిన్ను బలహీనపరిచాయా? మనుషులు నిన్ను బలహీనపరిచారా? వారి మాటలు, వారి యొక్క ప్రవర్తన నిన్ను ఎంత బలహీనపరిచినప్పటికీ నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో బలపరుస్తాడు, నీ కుటుంబ జీవితంలో బలపరుస్తాడు. నీ ఉద్యోగ జీవితం, నీ వ్యాపార జీవితం, ఒకవేళ నువ్వు దేవుని సేవ చేస్తుంటే సేవలో నిన్ను మరలా ఆయన బలపరిచి వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. 6వది అంటున్నాడు, నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఇది ఎంత గొప్ప మాట! దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు మనము సహాయము అడిగేదాకా ఆయన ఉండడు, కానీ తనకు తానే అడుగుతున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను అని. అంతేకాదు, నీకు ఏ సహాయం చేయాలి అని ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. 7వ మాట, చివరి మాటే, నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఈ గొప్ప వచనములోనే 7 గొప్ప భరోసాతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను ఆదుకుంటాడు. ఏ శ్రమలో ఉన్నావో ఆదుకుంటాడు, ఏ చిక్కుల్లో ఉన్నావో ఆదుకుంటాడు. ఏమి దిగులు పడొద్దు, నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు. మనుషులు నీతో ఆడుకుంటారు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఇంత గొప్ప దేవుడుండా ఎందుకు కృంగిపోతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ 7 వచనాలు వాగ్దానాలు నీ జీవితంలో ఇప్పుడే నెరవేర్చి నీకు ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త జీవితాన్ని, మరలా కొత్త నూతన శక్తిని, ఒక నిరీక్షణను ఆయన కలుగచేసి నీకు తోడుగా ఉంటాడు. పాతవన్నీ మర్చిపోతావు, పాత అపజయాలన్నీ తొలగించబడతాయి, పాత వేదనలు, కన్నీరు అన్నీ తొలగిపోతాయి. ఈ 10వ వచనంలో ఉన్న 7 ఈ కొత్త సంగతులు నీ జీవితంలో ఈ దినమే దేవుడు ప్రారంభించి నిన్ను ఆశీర్వదించినట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి వేకప్ వర్డ్ కొరకు యెషయా 41:10 ప్రవాసములో ఉంటున్న ఇశ్రాయేలు గురించి మీరు మాట్లాడుతూ, ఆ బబులోనులో ఇక మా పరిస్థితి అయిపోయింది, ఇక మా జీవితము ఇక తుడిచిపెట్టబడింది, దేవుడి దగ్గర నుంచి మేము వచ్చేసాం అనుకున్నప్పటికీ కూడా ప్రభువా, దేవుడే వారి దగ్గరికి వెళ్ళి నీవే వారితో మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు ప్రభువా, నీ మాటలు వింటున్న మా ప్రియులు ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా, మీరే సహాయం చేసి కృప చూపి ఆదరించి ఆదుకొని ధైర్యపరిచి నిన్ను బలపరుతును అనే మాట ఈరోజు ఈ మాటలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, ఈ ప్రార్థనను బట్టి వారిని బలపరిచి 2 బలముతో నింపమని, ప్రతి బలహీనతలు తొలగించండి. ఎక్కడ తగ్గిపోయారో, ఎక్కడ ప్రభువా ఏ విషయంలో తండ్రి ఏది కోల్పోయి బాధపడుతున్నారో, ప్రభు ఎంతో గొప్ప స్థితిలోనికి వెళ్ళవలసిన వారు వచ్చిన సమస్యలు, ఇబ్బందులు, ప్రమాదాల వలన ఎంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామే అని బాధపడుతున్నారేమో ప్రభువా, మీరిచ్చే 2 బలం మరలా గొప్పగా నిలబెట్టగలదు. ఈ విశ్వాసంతో, నిరీక్షణతో కొనసాగినట్లుగా సహాయపడమని, ప్రతి ఒక్కరిని ఆదుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,